వాటర్ మిలన్ పుచ్చకాయ మీకు అందరికీ తెలుసు, ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. దీంతో అంగం గట్టిగా పడుతుందా? అది మన టాపిక్ ఈరోజు. ఎల్-సిట్రులిన్ అనే ఒక పదార్థం ఇందులో ఉంటుంది కంటెంట్. అది ఏంటంటే నైట్రేట్స్, అంటే ఒక అమైనో యాసిడ్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే మీ బ్లడ్ వెజల్స్ని చాలా వెడల్పు చేస్తుంది. బ్లడ్ వెజల్స్ని వెడల్పు చేస్తుంది అంటే బ్లడ్ చాలా, అంటే రక్తం చాలా దూరంగా వెళ్తుంది మన బాడీలో. అంగం దగ్గర కార్పోరా కెవర్నోజా, కార్పోరా స్పాంజియోజా ఏవైతే స్ట్రక్చర్స్ ఉంటాయో అందులో బ్లడ్ దూసుకెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఎప్పటికీ ట్రీట్మెంట్ కాదు, మీరు ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు ఇది వాడుతూ నేను ట్రీట్మెంట్ చేసుకుంటానంటే కాదు, మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ మధ్యలో డిఫరెన్స్ ఇదే ఉంటుంది. చాలామంది అన్క్వాలిఫైడ్ క్యాక్స్ ఏమంటారు, మీరు ఇది చేసుకొని జ్యూస్ తాగండి మీకు అంతా క్యూర్ అయిపోతుంది. క్యూర్ కాదండి. ఒకవేళ మీకు స్టార్ట్ అయ్యేది రాబోయేదని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఇది ఉండేటప్పుడు చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇది తయారు చేద్దాం. ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే మనం ఇందులో అల్లం వేద్దాం. కొంచెం అల్లం పదార్థం వేస్తే, ఇప్పుడు అల్లము ఇంకా ఇది ఇద్దరి కాంబినేషన్తో ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ కూడా చేంజెస్ అవుతాయి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుందాం, దాని తర్వాత దాని గురించి మాట్లాడదాం. అయితే ఈ పుచ్చకాయ ఏదైతే ఉంటుందో అది పీసెస్లో కట్ చేసుకొని మనం ఇందులో వేసేద్దాము. దాని సీడ్స్ మీరు తీసేయండి. దాని తర్వాత కొంచెం క్రష్ చేసి మీరు దీన్ని వాడచ్చు. గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన దాన్ని దీంట్లో షుగర్ అది ఏమి వేయొద్దు, మీరు పుట్టి కొంచెం అల్లం వేయాలి. చూడండి, ఒక అల్లము. ఇట్ డిపెండ్స్, మీరు ఇద్దరు ముగ్గురిది ఒకవేళ ఎక్కువ తయారు చేస్తే మీరు కొంచెం ఎక్కువ వేయచ్చు అందులో. ఇది వేసిన తర్వాత ఇందులో ఒక విషయం మీకు తెలుసా, 91 to 92% ఉట్టి లిక్విడే ఉంటుంది, నీళ్ళే ఉంటాయి ఇందులో. ఎక్కువ మీకు కంటెంట్స్ కానివ్వండి ఎక్కువ అది ఉండదు. ఇది ఒకటే ఫ్రూట్ ఉంది, అంటే మనకు పృథ్వీ మీద దొరికేది. ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది ఇందులో. సో ఇప్పుడు మనం ఇది తయారు చేస్తున్నాము. జ్యూస్ మీకు తెలుసు ఇదా ఎలా చేస్తారో. అల్లం వేసేసాం మనం, నీళ్ళు వాటర్ వేయట్లేదు, మనం ఏమీ వేయట్లేదు దీంట్లో. అంటే మనము వాటర్ లేదు, మిల్క్ లేదు, ఏం లేదు, ఉట్టిగా ప్లేన్ మనము తయారు చేస్తున్నాము ఇప్పుడు. సో ఇప్పుడు మనము ఇందులో మీరు చూసేది ఏంటంటే అల్లం మొత్తం గ్రైండ్ అవ్వాలి. ఇవాళ రేపు చాలా మంచి జ్యూసర్స్ వస్తున్నాయి. ఆ జ్యూసర్స్ ఏంటంటే మొత్తం పల్ప్ బయటికి తీసేస్తుంది, జ్యూస్ బయటికి తీసేస్తుంది. ఇదేంటంటే ఇది గ్రైండర్ మిక్సర్ అందరి దగ్గర ఉండదు కాబట్టి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరి దగ్గర ఉంటాయో వాటితోనే నేను తయారు చేస్తాను. దీన్ని మీరు ఒక బట్ట లేకపోతే జల్లెడ ఏదైనా వేసి మీరు దాని ఎక్స్ట్రాక్ట్ కూడా తీయొచ్చు. ఈ వాటర్ మిలన్ జ్యూస్ విత్ జింజర్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీ ఉంటుంది. మనకు జింజర్ ఉండడం వలన, అల్లం ఉండడం వలన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, మీకు ఒక రకమైన లివర్కి స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే అల్లం ఏదైతే ఉంటుందో ఎక్కడైనా మనకి ఇంట్లో దొరుకుతుంది. అల్లం ఎప్పుడైనా మనము ఏవైతే వెజిటేబుల్స్ అవన్నీ కుక్ చేస్తారో అందులో వేస్తారు. అల్లంతో చాలా డైజెస్టివ్ ప్రాపర్టీస్ వస్తాయి, అది అంతా అందరికీ తెలుసు. అందుకే ఈ రెండింటి కాంబినేషన్తో వేస్తే మీకు ఏంటంటే కొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయి, అబ్జర్ప్షన్ తొందరగా అవుతుంది. ఇది డైలీ పెట్టండి మీరు. ఇది అగైన్ చెప్తున్నాను, మీకు ట్రీట్మెంట్ కాదు, ఇది మీకు మేనేజ్మెంట్. అంటే మీరు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. వాటర్ మిలన్ జ్యూస్ ఎప్పుడైనా సరే మీరు తాగినప్పుడు, ఈ సమ్మర్ వస్తుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఎక్కువగా తాగండి. మీ అలవాటులో పెట్టుకోండి, డైలీ తాగండి. డైరెక్ట్లీ వాటర్ మిలన్ కూడా మీరు తినవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక డ్రింక్ లాగా మీరు తీసుకుంటే దానికి రిజల్ట్ చాలా మంచిగా వస్తుంది. ఇంకా అందులో మీరు చక్కెర వేయకూడదు, ఏం వేయకూడదు. మసాలాలు కొంతమంది వేసిస్తారు, అది కూడా ఫ్లేవర్స్ అవి కూడా తీసుకోకూడదు. ఇది నేచురల్గా మీరు దాన్ని జ్యూసర్లో జ్యూస్ తీసి అందులో అల్లం వేసి తీయండి, చాలా మంచిగా మీకు బెనిఫిట్స్ వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్, ఇది ఏంటంటే ఎరెక్షన్ అంతా బ్లడ్ సర్క్యులేషన్దే ఉంటుంది. సర్క్యులేషన్ మంచిగా రావడానికి ఇట్లా విటమిన్, అంటే మీకు ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వచ్చింది అనుకోండి, ఇక మీకు ఎరెక్షన్ అస్సలు పడదు.
ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా రాకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అంటే రన్నింగ్ చేస్తే కూడా మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. మరి ఇదెందుకు వాడాలి? ఎందుకంటే మీ రక్తనాళాలని ఇది వైడెన్ చేస్తది. ఇందులో ఉండే కంటెంట్ ఇప్పుడే నేను చెప్పాను. అది ఏం చేస్తుందంటే డైలేట్ చేస్తుంది. బ్లడ్ వెజల్స్ మంచిగా చేస్తుంది. దీన్ని నేచురల్ వైగ్రాతో కూడా కంపేర్ చేసి చెప్పారు. అంటే ఇది ఇమీడియట్లీ వాడంగానే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే ఇవ్వదు. కానీ నిదానంగా వాడుతూ ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ అలా వాడారంటే మీకు డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. మీ అంగం గట్టిగా కూడా పడుతుంది. ఎరెక్షన్స్‌లో ఎప్పుడు మీకు అంగస్తంభన వైఫల్యం రాదు. సో వ్యూవర్స్, ఇది మీరు వాడుతూ ఉండండి. రాబోయే రోజుల్లో మీకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎప్పుడైనా సరే మీరు ఈ డ్రింక్ తీసుకుంటూ ఉంటే అంగస్తంభనం మీ జోలికే రాదు. ఏ ఏజ్ అయినా సరే వాళ్ళు వాడొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనుకోండి, మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెళ్లి చేయబోతున్నారు, అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నారు, పెళ్లి కొరకు మ్యాచెస్ చూస్తున్నారంటే వాళ్ళకు ఒకవేళ అంగస్తంభన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డెఫినెట్లీ మాతో కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. యునాని మెడిసిన్స్ అంటే ఏంటి? హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ హెర్బల్ మెడిసిన్స్ ప్యూర్ హెర్బల్ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం ఇవ్వచ్చు. ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ డిజైర్డ్ రిజల్ట్స్ మీకు వచ్చేస్తాయి. సో వ్యూవర్స్, యునాని మెడిసిన్స్ అంటే ఇక్కడ కాకుండా విదేశాల నుంచి కూడా దీని ఫార్ములాస్ వచ్చాయి. ఇవి రాయల్ మెడిసిన్స్. ఒకప్పుడు రాయల్ మెడిసిన్స్ ఇవన్నీ రాజా మహారాజులు వాడే మెడిసిన్స్. ఇది వాడిన తర్వాత అసలు తగ్గలేదనే సమస్య ఉండదు. అంగం గట్టిపడడానికి, అంగం లావడానికి హస్తప్రయోగం చేసి అంగాన్ని ఒకవేళ మీరు నష్టాలు ఏమైనా వచ్చేస్తే అందులో అది కరెక్ట్ అవ్వడానికి అలాంటివంటి అందరికి ఎవరికైనా అవసరం ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మా వీడియో షేర్ చేయండి. అందరికీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.